కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక పరిణయ ఫంక్షన్ హాల్లో జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరయ్యారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆడపిల్ల పెళ్లికి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని జ్యోతుల నవీన్ ప్రకటించారు. దీనికి ప్రతి మండలంలో 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుందని, 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తెలియజేశారు. అదేవిధంగా ఉద్యోగ కల్పనకు కూడా 8 నెలల కాలంలోనే పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగ కల్పనకు కృషి చేస్తామని జ్యోతుల నవీన్ తెలిపారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పెళ్లి కానుక, మెగా డిఎస్సి వంటి కార్యక్రమాలు చేపట్టామని జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. నిజంగా ఆర్థికంగా మనం సరిపోకపోయినా మనం అనుకున్న కార్యక్రమాలు దేన్ని కూడా నిరాఘాటంగా సాగించేటటువంటి అవకాశాన్ని, ఆ అదృష్టాన్ని ఆ భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. కానైతే ఇక్కడ పోటీ ఉండకూడదు. మీరు ఎన్నిక చేసేటటువంటి ఎన్నిక ఖచ్చితంగా అర్హులై ఉండాలి. ఆ సుబ్బారావు ఏదో ఒకరికి ఇచ్చేసాడు కాబట్టి నేను పోలీసుని నేను కూడా ఇంకోటి ఇప్పించాలి అనే విధానం కాకుండా అర్హత ఉన్నవాడు ఆ 20,000 తోటి వీలైతే పెళ్లి చేసుకోగలిగేటటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళకే మీరు ఎంపిక చేయాలి. అంటే అది సక్సెస్ అవుతుంది. దీనికి కమిటీ కానీ ప్రధాన నిర్వాహకుడు నవీన్ కానీ నేను చెప్పే సలహా ఏంటంటే 15,000 రూపాయలు క్యాష్ ఇవ్వండి. ఒక 5,000 రూపాయలతో పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి బట్టలు కొనండి. ఎలాగా మీరు వారం రోజుల ముందే ఇస్తున్నారు కాబట్టి ఆ బట్టలు అదే బట్టలతోటి వాళ్ళు పెళ్లిపేటల మీద కూర్చుని చాలా అంటే చాలా కష్టపడి ఒక పంచాయతీకో లేకపోతే వార్డు నంబర్ పని నిలబడితే ఎంత కష్టపడి పని చేసుకుంటారో జ్యోతుల నెహ్రూ అనే వ్యక్తిని మళ్ళీ అసెంబ్లీకి పంపాలనే ఒక దృఢ సంకల్పంతో మీరు అందరూ పడ్డ కష్టం మేము మరవలేనిది. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గ్రామంలోని కూడా చాలా హామీలు ఇచ్చారు, చాలా పనులు చేస్తా ఉన్నారు. వాళ్ళ పరిస్థితులను బట్టి, అక్కడ అవసరాలను బట్టి మీరే ఒక జ్యోతుల నెహ్రూ అయి నేను చేస్తాను అని వాళ్ళని నమ్మబలిగించి ఈరోజు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 52,000 పైచీలకు మెజారిటీ వచ్చిందంటే మీ కష్టమని చెప్పకపోతే ఆ హామీలన్నీ కూడా మనం అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరిచ్చిన మాట అయితే జ్యోతుల నెహ్రూ గారు ఇచ్చిన మాట కింద లెక్క కింద ఇచ్చారు కాబట్టి హామీల్ని ఖచ్చితంగా మనం అమలు చేయాల్సిన అవసరం ఉంది. అదే కాదు,